సో హలో గైస్, ఇది నా మెక్విన్ అనమాట. ఇది నాకు ఒక రోజంతా పట్టింది బిల్డ్ చేయడానికి. సో ఇది ఫుల్ ఆస్కార్ బేస్డ్ అనమాట. ఫేవరెట్ డైరెక్టర్ ట్యాక్ కాడికి వెళ్దాం, దాని తర్వాత సన్సిటీ నైట్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ కరెంట్గా ట్యాక్. సో గైస్ ఇక్కడ చాలా అంటే చాలా కొత్త వచ్చినాయి చూడండి. సూక ఏది F1 అనమాట. అసలు నాకు మైండ్ బ్లో అయిపోతుంది. ఇక్కడెక్కడ డైరెక్ట్ ట్రాక్ లేదు గైస్, చాలా బాధగా ఉంది. సో ఇక్కడ ఇక్కడ చాలా కొత్త ట్రాక్స్ వచ్చాయి. ఉంది గైస్, 4 ఉంది, 5 కూడా ఉంది గైస్. 5 లేదు సార్. సో 5 నైట్, ఇంకా కార్టూన్ నైట్ ఉంది, ఇంకా ఒక్కొక్క దానికి నైట్ ఉంది. నైట్ దీనికి కూడా నైట్ ఎడిషన్ ఇస్తే బాగుండు. సో గైస్ ఇదే అనమాట మనది. సో మీకు దీన్ని బ్యాక్ ఫైర్ ఇంకా సౌండ్ వినిపించవచ్చు, ఎందుకంటే నా ఫోన్కి 2 సపోర్ట్ చేయవు ఒకేసారి. సో అందుకే గైస్. సో ఒకసారి మన ఫేమస్ డాగ్ హట్స్ని చెప్పిన డైలాగ్ ఇప్పుడు వచ్చేస్తున్నాను అనమాట. లెఫ్ట్ బో అంటే రైట్కి బో, రైట్కి బో అంటే లెఫ్ట్కి బో. సో ఫస్ట్ నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది లెఫ్ట్ బో గురించి. సో సేమ్ అదే వాడుతున్నారు. సో మనం డర్ట్ ట్రాక్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, చాలా చిన్నది అనమాట. ప్లస్ చాలా కంజెస్టెడ్గా ఉంది అనిపిస్తుంటుంది. జూన్ పర్ఫెక్ట్ అనమాట అసలు. సో అక్కడ డోనట్స్ కూడా వేద్దాం. ఇది ఇన్నర్ నుంచి వ్యూ, ఈ సైడు. సో ఇద్దరు పై నుంచి డోనట్స్, ఇది వెనకాల నుంచి, ముందు నుంచి అందరూ తెలుసుంటుంది. సో ఇప్పుడు మనం సన్ సిటీకి వెళ్ళిపోదాం గబగబా ఫాస్ట్గా. సో సన్ సిటీ నైట్కి అయితే వెళ్దాం, ఎందుకంటే నైట్ చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా. సన్ సిటీ నైట్ అయితే ఇదండి, తొందరగా వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ ఏదో జాయింట్ వీల్ ఉందంట, ఇంకా నిజంగా నైట్ అనమాట. సో ఒకసారి మనం చూద్దాం, లైట్స్ కూడా వేసి చూద్దాం. సో ఇండికేటర్స్ అయితే ఆన్ చేసిన నేను. సో ఇండికేటర్స్ చాలండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ట్రై చేసి. సో ఖచ్చితంగా ఇది 200 లాగుద్ది అనుకుంటా, చూద్దాం. 1 2 3 4 5 6. సో గైస్ 10 సెకండ్స్లో 200 కొట్టేస్తుందేమో. సో గైస్ 6 సెకండ్స్ అయింది. 7 8 9 10 11 12 13 గైస్ 13లో అయితే కొట్టేసింది. సో గైస్ 200 కిలోమీటర్స్ వస్తున్నాయి చూడండి, పొగ ఎట్టొస్తుందో గైస్. ఇది కానీ మల్టీప్లేయర్ అయితే ఎవరైనా పోలీస్ అని వస్తే బాగుంటుంది. సో ఇక్కడ జాయింట్ వీల్ ఏదో ఉన్నట్టుంది, చాలా క్లీన్గా వచ్చింది. సో గైస్ అయితే జాయింట్ వీల్ వెళ్దాం పడండి అక్కడికి. సో సన్ సిటీ చాలా బాగుంది, ఇదేదో హైదరాబాద్ అట్టుంది. కానీ ఇక్కడ వెళ్తుంటే నాకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనిపిస్తుంది, అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే ఈ కారు ఇంకా ఇది. సో గాయస్ మీ అందరికీ డౌట్ రావచ్చు మొనాలిసా ఎక్కడని. మొనాలిసా కూడా ఇదే, కానీ కొత్తగా స్టిక్కర్లు అవి వేసాను కాబట్టి అట్లా అనిపిస్తుంది. కొద్ది రోజులు ఇది పెట్టుకుందాం, కొద్ది రోజులు అది పెడదామని మొనాలిసా. సో గైస్ ఇక్కడైతే చాలా లో ఉందన్నమాట మన కార్. సైడ్ అంతా గీసుకోపోయింది టర్నింగ్లో, చూడండి అసలు పైకి వెళ్ళాలంటుంది. ఇంకేం చేద్దాం మీకోసం. సో గైస్ ఇదే అనమాట జాయింట్. సో నేను ఎప్పుడు ఐక్రో బ్యాడ్జ్ చేసి ఉంటాను, ఐక్రో, ఎందుకంటే చాలా బాగుంది ఆ బ్యాడ్జ్. సో అందుకే వేస్తున్నాను. సో గైస్ అసలు వ్యూ చూడండి, కంప్లీట్గా డార్క్ ఉంది అసలు.
ఇక్కడ బిల్డింగ్ లాగా ఉంది. సో గాయ్స్ ఇది బిల్డింగ్ కాదనుకుంటున్నా. గాయ్స్ ఇది బ్రిడ్జ్ గాయ్స్. సో ఇది సీన్ అసలు నాకేం అర్థం కావట్లేదు గాయ్స్. అసలు సేమ్ ఇట్టే గాయ్స్. మనకి నెల్లూరు కాడ సేమ్ ఇట్టే ఉంటుంది గాయ్స్, రాక్ బీచ్. సో గాయ్స్ మనం వెళ్ళిపోదాం. సో ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా ఉంది. అంటే ఆ బ్రిడ్జ్ సీన్, అంటే బ్రిడ్జ్ సీన్ ఉంటుంది, అందులో బ్రెయిన్ బ్రిడ్జ్లో పోతుంటుంది. ఓహో సో గాయ్స్ వాటర్ ఉన్నాయి గాయ్స్. ఓకే ఇది ఫ్రోజన్ అనమాట. సో గాయ్స్ 170లో జంప్ వేసాం అనమాట. సో ఇక్కడ కూడా డోనట్స్ చేద్దాం. గడ్డిలో వరకు టైర్లు అప్పుడే కొత్త టైర్లు వేయించుకునే ఈరోజు. అప్పుడు అరిగిపోయినాయి ఇక్కడికి రాగానే. సో ఇక్కడ బర్నర్ కూడా. సో గాయ్స్ ఈరోజు కైతే అంతే గాయ్స్, బాయ్.